महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. సో టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేన్ రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. ఈ మేన్ రాశి వారికి సంబంధించి గురు అతిచార ఫలితాలు నేను ఆల్రెడీ 3 వీక్స్ నుంచి అలా చేస్తూ ఉన్నా. గురుడి యొక్క అతిచారం 2025 to 33 వరకు 8 సంవత్సరాలు గురువు గారు అతిచారంలో ఉండబోతున్నారు. దిస్ ఈస్ వెరీ అబ్నార్మల్, ఎప్పుడు జరిగేది కాదు. ఇలాగా చాలా సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల తర్వాత కంటిన్యూస్ 8 years అతిచారంలో ఉండేది అసలు మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో అయితే చూడాల. జనరల్గా ఇది డెఫినెట్గా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న విషయం మాత్రం తెలిసిందే. సో ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరపున ఈ విషయం ఫస్ట్ మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా ప్రతిదీ ట్రాన్సిట్ పరంగా మనం వెళ్తాం కాబట్టి 8 సంవత్సరాల అతిచారాన్ని కూడా ముందుగానే కనిపెట్టి ఫస్ట్ టిఆర్ క్రియేషన్స్ ఈ విషయాన్ని ఎలివేట్ చేసింది గురుడి అతిచారం కోసం. సో ఈ గురుడి అతిచారానికి సంబంధించి మేజర్గా 8 సంవత్సరాల గురుడి అతిచారంలో 2025లో ఇప్పుడు జరగబోతున్న ఈ గురుడి అతిచారం మీన రాశి వారి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అంటే, మెయిన్గా గురుడు 13 నెలల పాటు ఒక రాశిలో ఉంటారు. అలాంటి గురుడు 5 నెలలకే రాశి మారిపోతూ ఉండటం, ఇలా ప్రతి నవంబర్కి 13 నెలల్లో ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 6 monthsకి అటు ముందు రాశిలోకి వెళ్ళడం, రెట్రోగ్రేడ్ వెనక రాశిలోకి రావడం, మళ్ళీ వెంటనే ముందు రాశికి వెళ్ళిపోవడం, ఇలా చాలా అతిచారం అనమాట. సో మీన రాశి వాళ్ళకి సంబంధించి గురుడి యొక్క అతిచారం ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం మెయిన్గా చూసినట్టయితే కనుక, ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఏలినాడ్సేన్ నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఈ రాశి వాళ్ళకి అర్థమై ఉంటుంది. 2023 నుంచి మనం తీసుకుంటే కనుక గత సంవత్సరాల్లో మనం ఎలా బతికామో, మన స్టేటస్, మన హోదా, మన యొక్క స్మూత్ లివింగ్ ఎలా ఉండేదో, బట్ 23 జనవరి తర్వాత ఏలినాటి శని స్టార్ట్ అయిన తర్వాత సో వచ్చిన మార్పులు, అక్కడి నుంచి లైఫ్ చాలా వరకు కూడా టర్నింగ్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇప్పటికే మీన రాశి వాళ్ళు గమనించి ఉంటారు. అంటే ఏలినాటి శని జరగక ముందు ఉన్న లైఫ్, ఏలినాటి శని తర్వాత ఏలినాటి శని స్టార్ట్ అయ్యాక సేమ్ మళ్ళీ మనం అంత ఈజీగా ఉండాలంటే చాలా కష్టంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి ఏలినాటి శని టైం పీరియడ్లో జనరల్గా ఈ రాశికి మళ్ళీ రాహు కూడా 1000 స్థానంలో ఉన్నాడు. సో అక్కడ 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కూడా రాహు వేయంలో ఉంటాం, శని రాశిలో ఉంటాం. పోనీ ఇంకా అనుకూలతగా ఉండే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఏమైనా అనుకూలంగా ఉన్నాడంటే ఆయన కూడా 4th స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. ప్రజెంట్ మే నుంచి గురుడు ఇక్కడ 4th స్థానంలోకి మిథున రాశిలోకి ఎంటర్ అవడం, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5-6 నెలల్లోనే 13 నెలలు 4th స్థానంలో ఉండాల్సిన గురుడు మీకు పంచమంలో వెళ్తున్నాడు. దిస్ ఈజ్ వెరీ ఫేవరబుల్ టైం. నిజంగా గురుడి యొక్క 4th స్థాన సంచారం జనరల్గా మనం చెప్పాలంటే ఆన్ అండ్ ఆఫ్. 4th హౌస్ ఈజ్ యువర్ కంఫర్ట్, యువర్ హ్యాపీనెస్, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు, డొమెస్టికల్ హౌస్, ఇంటికి సంబంధించి, స్థిరత్వానికి సంబంధించి, ప్రొఫెషనల్గా స్థిరత్వానికి సంబంధించి. సో ఇలాంటి అనేకమైన విషయాల్లో వీళ్ళకి ఈరోజే చాలా వరకు టఫ్ టైంలో అనిపిస్తుంది. మళ్ళీ 2 రోజులకి పర్ల లైఫ్లో ఏదో హోప్ ఉంది అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా మీన రాశి వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్గా మీ యొక్క హ్యాపీనెస్ ఉంటా ఉంది. అర్ధాష్టమంలో ఈ యొక్క గురువు గారు, పైగా అది శత్రుక్షేత్రం. ఇక్కడ గురువు గారు ఎవరో కాదు, మీన రాశికి రాశ్యాధిపతి, 4th స్థానం, ఆయన శత్రుక్షేత్రం. సో కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి స్థిరాస్తులు అండ్ డొమెస్టికల్ గృహపరమైన విషయాలు, లైఫ్లో ఒక స్థిరత్వం, స్టెబిలిటీకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు తంటాలు పడుతూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తూ అర్ధాష్టమంలో గురుడు ఉంటాం. సో ఇప్పుడు అలాంటి పొజిషన్లో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కూడా 1 నెల పాటు గురుడు అతిచారంలో, 2 నెలలు ఉంటున్నారు. కానీ అతిచారంలో ఫార్వర్డ్ మోషన్లో 1 నెల, రెట్రోగ్రేడ్ మోషన్లో 1 నెల ఉంటున్నారు ఆయన. అంటే అక్టోబర్ 18 to నవంబర్ 11 చాలా ఫాస్ట్గా కర్కాటక రాశిలోకి పంచమ స్థానంలోకి వచ్చారు. సో ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించో, ఇలాంటి డొమెస్టికల్ హోమ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించో, ఇలాగా లైఫ్లో స్టెబిలిటీకి సంబంధించిన విషయాల మీద చాలా వరకు 13 నెలలు మీకు ఈ రకమైన పీరియడ్ నడవాలి. కానీ గురుడి అతిచారంలో ఉండటం వల్ల
6 నెలలకి పంచమ స్థానంలోకి రాశ్యాధిపతి పైగా ఉచ్చ స్థానంలోకి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు ఆయన. 5th హౌస్లో ఈ గురుడి యొక్క సంచారం రాశ్యాధిపతి అయి ఆయన చక్కగా ఇక్కడ మంచి ఉచ్చ స్థానంలోకి రావడం పంచమ స్థానంలోకి, ఇది ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్న, సంతాన పరంగా తీసుకున్న, సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వీటి పరంగా తీసుకున్న గురుడి యొక్క ట్రాన్సిట్ చాలా వరకు కూడా కొంత పాజిటివ్నెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, కుజుడు ఇలా ఈ గ్రహాలు కూడా నెలకి ఒక రాశిలో ఒక 4 రోజులు ఉంటాయి. కానీ ఇలాంటి గ్రహాలు ఒక రాశిలో 4 రోజులు చేయాల్సిన పనిని ఇక్కడ గురు భగవానుడు ఎక్స్పాన్షన్ ప్లానెట్ పైగా ఆయన ఈ గ్రహాలు 4 రోజులు చేసేవి ఆయన ఒక రాశిలో ఒక 4 రోజులు ఉన్న ఒక 3-4 నెలల పని చేయగలడు ఆయన. సో అంటే జూపిటర్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. కాకపోతే ఏంటంటే 0 degrees అని జస్ట్ అడుగు పెడుతున్నారు 5th హౌస్లోకి. 5th హౌస్లోకి జస్ట్ అలా అడుగు పెడుతూ ఉన్నారు. సో దీనివల్ల సమ్ ఆఫర్స్, కొన్ని ఆఫర్స్, అలాగే చాలా వరకు మీరు ఏదన్నా జాబ్కి ఏదైనా అప్లై చేయాలన్నా ఎవరైనా సరే దేనికి అప్లై చేస్తారు, ఇక్కడికి మించి శాలరీ హైక్ వస్తుందమ్మా, ఇక్కడ బాగా ప్రెషర్ ఉంది, సో లేకపోతే మనకు ఇంక బయటికి వెళ్తే కొంచెం బాగుంటుందనో, లేకపోతే మనకి ఇక్కడ టాలెంట్ ఉన్నా ఇక్కడ వీడు మనని ప్రూవ్ చేసుకొని ఇవ్వట్లా, సో అలాంటి ఆపర్చునిటీ ఎవరిని ఇస్తే వెళ్దామనో, ఇలా కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో రాశ్యాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో వచ్చే స్థితిలోకి అక్టోబర్ 18ని ఎంటర్ అవటం, అలాగే నవంబర్ 11వ తారీఖు దాకా ఒక 24 రోజుల పాటు చాలా ఫార్వర్డ్ మోషన్లో 5th హౌస్లో ఉండటం, ఇది డెఫినెట్గా సంతానపరమైన విషయాలకి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలకి సంబంధించి కొంచెం కొద్దో గొప్ప డెఫినెట్గా అర్ధాష్టమంలో ఉన్న గురుడి వల్ల మీ యొక్క మానసిక ప్రశాంతతలో వచ్చిన ఫ్లక్చువేషన్స్, గృహపరంగా ఏర్పడుతున్న కొన్ని అన్స్టెబిలైజ్డ్ సిచ్యువేషన్స్, వీటిని తట్టుకోవడానికి పంచమంలో గురుడు రావటం వల్ల, సో తప్పకుండా ఈ పంచమంలో గురుడు అంటే 13 నెలలు ఒక రాశిలో ఉండాలి గురుడు, కానీ ఇక్కడ ఒక 4 రోజులే ఉంటున్నారు, మళ్ళీ ఇంకో నెల రిట్రాగ్రేషన్లో ఉంటున్నారు, 2 నెలలు ఉంటున్నారు అనుకోండి పంచమ స్థానంలో, బట్ ఒక నెల అయితే కన్ఫామ్గా ఒక మంచి ఇదిలో ఉంటున్నారు. బట్ ఇక్కడేదో మెరాకిల్స్ జరుగుతాయని కాదు, కానీ జూన్ 2వ తారీఖుకి, జూన్ 2న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన 5th హౌస్లోకి వస్తున్నారు. అంటే జూన్ 2వ తారీఖు జరగబోయే ఏదైనా జాబ్ షిఫ్టింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, ఇక్కడ జూన్ 2 తర్వాత 2026 జూన్ 2 తర్వాత జరిగే కొన్ని మేజర్ సిచ్యువేషన్స్కి, ఈవెంట్స్కి ఇక్కడ పునాది పడే ఆస్కారాలు ఈ అక్టోబర్ 18 నుంచి అలాగే డిసెంబర్ 5 వరకు కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా దానిలో నవంబర్ 11 వరకు 1 month. సో ఇలాంటివి కొంచెం పునాది పడే ఆస్కారాలు ఏమన్నా ఉంటే ఉంటాయి. అంటే జూన్ 2 తర్వాత జరిగే కొంచెం మంచికి జరగబోయే కొంచెం అలాంటి మంచి సిచ్యువేషన్స్కి ఇక్కడ ఈ నెలలో కొంచెం పునాదులు పట్టడం లాంటివి జరిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి. బట్ ఏదైనా వీళ్ళకి శని బలం లేదు, రాహుబలం లేదు, గురుబలం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు గురువుగారు అతిచారంలోకి రావడం డెఫినెట్గా గురువుగారు అతిచారంలో యోగించే ఒక రాశుల్లో మీన రాశిని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ గురుబలము పెరుగుతుంది, కేతు బలము పెరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా పంచమ స్థానంలో గురుడు ఉంటారు. కాబట్టి ఇక్కడ అక్టోబర్ 18 టు నవంబర్ 18 టు డిసెంబర్, సో ఒక 2.5 నెలలు. సో ఈ కాలం వీళ్ళకి కొంత రిలాక్సేషన్గా ఏలినాడ్స్ నడుస్తున్న వేళ పంచమంలో గురుడు ఉండటం వల్ల మెయిన్ ఏంటంటే ఆయన అంటే శని రాశిలో కొంతవరకు కొంత డ్యామేజ్ చేస్తుంటాడు. హెల్త్ని కావచ్చు, మన ఐడెంటిటీని కావచ్చు, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కావచ్చు. బట్ ఇప్పుడు గురుడు పంచమ స్థానం విచ్ రిప్రజెంట్స్ అవర్ ఇంటెలిజెన్స్, మనలో ఉన్న ఇంటెలిజెన్స్, మనలో ఉన్న నైపుణ్యం, మనలో ఉన్న టాలెంట్. సో మన ఇంటెలిజెన్స్లో హౌస్లో గురుడు ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఉచ్చ స్థితిలోకి వచ్చాడో, ఆప్టిమిస్టిక్ ప్లానెట్ తన రాశిని, మీన రాశిని గురుడు తానే చూసుకుంటున్నాడు ఇక్కడ 9th ఆస్పెక్ట్తో. కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా కొంచెం అన్కంఫర్ట్ ఉంటే గురుడు కూడా కొంచెం ఆయన రాశిని ఆయన చూసుకోవడం వల్ల న్యాచురల్గా క్యూర్ చేసే ఆస్కారాలు ఉంటాయి ఇలా గురుడి యొక్క ఈ యొక్క అతిచారం వల్ల.
సో ఇక్కడ మొన్నటి వరకు కూడా దశమ స్థానాన్ని చూశారు మిథున రాశిలో ఉండి, ఆయన ఓన్ హౌస్ని దశమ స్థానాన్ని ధనుర్రాశిని చూశారు. సో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మీకు మానసికమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రత ఉంటుంది, దానిలో డౌట్ లేదు. ఓన్ హౌస్ని చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలోకి వచ్చినా మళ్ళీ ఆయన మీన రాశిని చూస్తున్నారు. అది మీ ఓన్ హౌసే, అది మీ రాశి. ఎప్పుడైతే ఆప్టిమిస్టిక్ ప్లానెట్ గురుడు తన రాశిని తను చూసుకుంటూ ఉన్నాడో, సో అది కూడా మంచిదే కాబట్టి, పంచమంలో గురుడు రావడం మంచిదే కాబట్టి, గురుడు అతిచారంలో ఉన్న టైం అటు ఎడ్యుకేషన్ పరంగా, సంతాన పరంగా, మీరు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, ఇతరత్ర కొన్ని జాబ్ ఆఫర్సు ఈ నవంబరు డిసెంబరు ఈ 3 నెలల్లో ఏదైనా ఎవరన్నా కంపెనీస్లో శాలరీ హైక్స్ ఇంక్రిమెంట్స్ పడే అవకాశాలు ఉంటే ఈ టైం పీరియడ్లో ఏదన్నా కంపెనీస్లో వాళ్ళకి కొంచెం అవకాశం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మీనరాశి వాళ్ళకి గురుడు అతిచారం అయితే జనరల్గా కొంచెం పాజిటివ్నెస్నే క్రియేట్ చేస్తూ ఉంది. 2025లో గురుడు అతిచారం అయితే వీళ్ళకి కలిసి వస్తుంది. సో ఇది మొత్తంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.